హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈజీగా తక్కువ టైంలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకున్న 300 గ్రామ్స్ చికెన్ అండి. ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్లో రుచికి తగినంత సాల్ట్, ఇంకా కొంచెం పసుపు అండ్ కారం వేసుకోవాలండి. ఇది ఇంట్లో చేసిన కారం కాబట్టి కొంచెం వేసుకున్నానండి నేను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. కారం మీకు తగినంత వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా ఇంట్లో తయారు చేసిందేనండి. గరం మసాలా తర్వాత కొంచెం ధనియా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలండి. తర్వాత హోల్ గరం మసాలా, ఇంకా ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోవాలండి. అందులోనే ఒక 100 గ్రామ్స్ పెరుగు, ఇంకా ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మసాలా మొత్తం చికెన్ ముక్కలకి పట్టేలా బాగా కలపాలండి. ఇందాక మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని ఒక 3 స్పూన్స్ ఇందులో వేసి బాగా కలపాలండి. తర్వాత ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలండి. దీన్ని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకుంటే చాలండి. తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసి అందులో హోల్ గరం మసాలా, ఒక పచ్చిమిర్చి, సాల్ట్, ఇంకా కొంచెం గరం మసాలా, ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇంకా అందులోనే ఒక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలండి. నీళ్లు మరిగాక అందులోనే రైస్ వేసుకొని ఉడికించుకోవాలండి. తర్వాత ఇంకో స్టవ్ మీద మ్యారినేట్ చేసుకున్న చికెన్ పెట్టి అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలండి. చికెన్లోంచి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు 80% కుక్ అయిన రైస్ చికెన్ పైన అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాతో పైన గార్నిష్ చేసుకొని కొంచెం గీ, ఇంకా ఒక గ్లాస్ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ వేసి సిమ్లో పెట్టి 10 నిమిషాలు కుక్ చేయాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ అలా వదిలేయాలండి స్టవ్ మీద. ఇంకా దమ్ బిర్యానీ రెడీ అయినట్టే అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే రెసిపీస్ ఈజీగా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏం రెసిపీస్ కావాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. Thanks for watching this video.